రివ్యూ ఆఫ్ సీక్రెట్ స్టోరీస్ రోజ్లిన్ తెలుగు డబ్ సిరీస్. వెటరన్ యాక్టర్స్ మీనా అండ్ వినీత్ గారు మెయిన్ లీడ్స్గా చేస్తున్న థ్రిల్లర్ కంటెంట్ అనగానే ఇమీడియట్గా ఇంట్రెస్ట్ వచ్చేసింది. సో వెంటనే చూశాను. టోటల్ 6 ఎపిసోడ్స్తో 3 hours రన్ టైంతో హాట్స్టార్లో తెలుగు డబ్ చేశారు. డబ్బింగ్ బాగుంది, కానీ సిరీసే సాగదేత. నాకేం అనిపించలేదు, నథింగ్ న్యూ. ఏదో లాస్ట్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ట్విస్ట్ ఇస్తాడు, అది మాత్రం షాక్ ఇచ్చింది. అక్కడ రివీల్ చేసిన స్టోరీ కూడా బాగుంటుంది. ముందు ప్లాట్ చెప్తా. మీనా అండ్ వినీత్ గల డాటర్కి ఎప్పుడు నైట్ మేర్స్ వస్తూనే ఉంటాయి. ఆమె పీడకలో ఒక మాస్క్ మ్యాన్ గెస్ట్ అపీరెన్స్లో వచ్చి భయపెట్టి వెళ్ళిపోతుంటాడు. కట్ చేస్తే అలాంటి వ్యక్తి రియాలిటీలో వాళ్ళ ఇంటికి గెస్ట్గా వస్తాడు. అతన్ని చూడగానే రోజు కళ్ళు తిరిగి కింద పడిపోద్ది. నెక్స్ట్ ఎలాంటి ఈవెంట్స్ జరిగాయో సిరీస్లో చూడాలి. ప్లాట్ లైన్ బాగానే అనిపించింది. ఫస్ట్ ఎపిసోడ్లో స్టేజింగ్ కూడా బాగా సెట్ చేసుకున్నారు. కానీ వెళ్ళే కొద్దీ ఏ ప్రొసీడింగ్స్ జరగవు, చాలా బోరింగే వెళ్తుంటుంది. ఆ స్ట్రేంజర్ మీద అనుమానం వచ్చేలా ఏదో ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తూనే ఉంటారు. ఇది కొంతవరకు ఓకే, కానీ మొత్తం అదే అంటే పిచ్చి దొబ్బింది. అండ్ లాస్ట్లో ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు, అది బాగానే వర్క్ అయింది. కానీ దాని ముందు జరిగే బిల్డప్ అంతా అస్సలు హుక్ చేయలేదు. రన్ టైం మేనేజ్ చేయడానికి చాలా రిపీటెడ్ సీన్స్ పెట్టేశారు. పోనీ ఎంగేజింగ్గా ప్రజెంట్ చేస్తారా అంటే అది ఉండదు. మేజర్ ప్రాబ్లం అంతా ఇక్కడే వచ్చింది. ఫైనల్ ఎపిసోడ్లోనే మొత్తం స్టోరీ చెప్పాలని ఫిక్స్ అయినప్పుడు ఈ ముందు ఇంత లెంతీ సోదంతా దేనికి? జస్ట్ అటెంప్ట్గా మాత్రం ఇది నాకు నచ్చింది. అండ్ చివరిలో రివీల్ చేసిన ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ వర్కౌట్ అయ్యాయి. అదర్వైజ్ స్టోరీ టెల్లింగ్ తాబేళ్ళ వెళ్తుంటుంది. నైట్ టైం ఎవరికైతే నిద్ర రాదో వాళ్ళకి సిరీస్ చూపించండి, హాయిగా నిద్రపోతారు. సస్పెన్స్ని ఇంట్రెస్టింగ్ సీన్స్తో బిల్డ్ చేయడంలో మేకర్స్ ఫెయిల్ అయిపోయారు. అండ్ రైటింగ్లో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. బట్ అవి రివీల్ చేయాలంటే స్పాయిలర్స్ అవుతాయి. సో చూస్తే మీకే తెలుస్తుంది. నా సజెషన్ ఏంటంటే దీన్ని 3 hours సిరీస్లో లాగడం కన్నా 2 hours మూవీలో ఫినిష్ చేసి ఉంటే చాలా బాగుండేది. రైటింగ్ వైజ్ ఏమో కేవలం లాస్ట్ ఎపిసోడ్కి థమ్స్ ఇవ్వచ్చు అంతే. ఇంకా క్యారెక్టర్స్ని అయితే స్ట్రాంగ్గానే రాసుకోలేదు. ఇన్వెస్టిగేషన్ పార్ట్ కంప్లీట్గా లెట్ డౌన్ అయిపోయింది. 0 thrills, 0 exciting పాయింట్స్. అండ్ పెద్ద బడ్జెట్ కూడా అయ్యి ఉండదు దీనికి. మొత్తం కథ అంతా ఒకే ఇంటి చుట్టూ తిరుగుతుంది. పెర్ఫార్మెన్స్ అందరిది డీసెంట్ అంతే. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం నచ్చింది. ఓవరాల్గా అడల్ట్ కంటెంటే ఉండదు కాబట్టి ఒకసారి మీనా అండ్ వినీత్ గారి కోసం ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2 to 2.25 మధ్యలో ఇస్తా. హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.